తప్పుకో తప్పుకో. ఏమైంది సార్? నీకు చెప్పాలా చూపించాలా? ఏం చూపిస్తారు సార్? నా మొహం. రేణుకా రేణుకా, నేను దయ్యాన్ని కాదు రేణుకా, నేను దయ్యాన్ని కాదు రేణుకా, మీ కోటి సార్ని. కొంచెం ఎక్కువైంది. ఈ మాత్రం లేకపోతే బావ మనల్ని వీళ్ళందరి ముందు ఫూల్స్ ని చేస్తాడు. ఒకడు 2 రోజులు రూమ్ లో నుంచి బయటకు రావద్దని చెప్పినా బయటకు వచ్చి వీళ్ళని భయపెడుతున్నాడు. ఏంటండి రేణుకని ఏం చేశారు? నాకంత సీన్ ఉందా కాంచనా? మరెందుకు అరిచింది అది? నీకు తెలీదా? ఇందులోకి నన్ను లాక్కండి. ఏం జరిగింది? ఎందుకలా ఇంటి కప్పు లేచిపోయేలా అరిచావు? కోటి, ఎందుకలా మొహం దాచేసుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు. కాఫీ కప్ కూడా కింద పడి పగిలిపోయింది అమ్మగారు. సారీ బావా, మాకేం తెలీదు అన్నట్టు మేనేజ్ చేయాలి, తప్పదు. బావేదో తప్పు చేసినట్టున్నాడు నాన్న. పోనీ నాకైనా చెప్పండి అన్నా చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదో తప్పు జరిగే ఉంటుంది. నేనే తప్పు చేయలేదు మావయ్య గారు. నా దారి నేను వస్తుంటే రేణుక వచ్చి నాన్ సెన్స్ చేసింది. రేణుక, నువ్వు భయపడకుండా నిజం చెప్పమ్మా. అయ్యో మావయ్య గారు, నేనేం చేశానని రేణుకని భయపడకుండా చెప్పమంటున్నారు? మరెందుకు మీ మొహం అలా అయిపోయింది? మాడిపోయిందమ్మగారు. అదేమీ అట్టు కాదు మాడిపోవడానికి. అదే అడుగుతున్నాను, ఎందుకు అలా అయ్యిందని. ఇప్పటికే పరువు పోయింది చాలు, ఇప్పుడు వీళ్ళందరికీ జరిగింది చెప్పాలా? బావగారు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? జరిగింది జరిగినట్టు చెప్పక్కర్లేదు. ఇంట్లో అందరం క్రాకర్స్ కాల్చాం, కానీ మీ ఒక్కరికే ఇలా ఎందుకు ఇలా అయిందో పొడి పొడిగా అయినా చెప్పండి, అర్థం చేసుకుంటాం. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నన్ను ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు. చెప్పండి. అర్థమైందయ్యా, మీ ముఖం ఇలా అయిపోవడానికి కారణం కాంచనమ్మ గారు నిమిషమ్మ గారు అన్నట్టుంది మీ వరుస. అందుకే మీకు చెప్పలేకపోతున్నారేమో. ఏ కుక్టేష్, ఏం మాట్లాడుతున్నావు? అనవసరమైన అనుమానాలు లేవనెత్తావంటే ముందు నీకుంటుంది భజన. నోరు మూసుకొనుండు. కుక్కుటేష్ కూడా బాగానే గెస్ చేశాడు. కంత్రీ పనులన్నీ మీ ముగ్గురు కలిసే కదా చేస్తారు. బావ చూపులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో కక్కుర్తి పని చేసే ఉంటాడు. చెప్పు బావా. బామ్మర్ది, మరి నన్ను అంత చీప్ చేయడం ఎందుకు? రాత్రి బాణసంచి ఎక్కువ కాల్చాను, పొగ కమ్మేసాలా అయిపోయింది. పొగ కమ్మినట్టు లేదే, కాలినట్టుగానే ఉంది. నీకన్ని విషయాలు కావాలి, ఎందుకు పదే పదే ఆరా తీస్తావు? నిలవిని, నువ్వు ఆగు. బావా, నువ్వు కాల్చిన క్రాకర్ బౌన్స్ అయ్యి నీ మొహం ముందు పేలింది కదా, అందుకే నీ మొహం మాడిపోయి ఉంటుంది, అంతేనా? అదే లేదు బామ్మర్ది. రాత్రి అందరం కలిసి క్రాకర్స్ కాల్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా కోటి, ఎప్పుడు ఇలా అయింది? అంటే అర్ధరాత్రి వెళ్ళి చెప్పండి. నన్ను చూస్తారేంటి? మీరొక్కరే వెళ్ళి చేసిన ఘనకార్యం గురించి చెప్పండి. అదే చెప్తున్నాను కాంచనా. మావయ్య గారు, అర్ధరాత్రి నేను ఒక్కడే వెళ్ళి సపరేట్గా క్రాకర్స్ కాల్చాను. మాతో కలిసి క్రాకర్స్ కాల్చింది సరిపోలేదా? అర్ధరాత్రి వెళ్ళి నిన్నెవరు కాల్చమన్నారు? అంటే నా చిన్నప్పుడు అందరూ పడుకున్నాక క్రాకర్స్ కాల్చడం నాకు అలవాటు అత్తయ్య గారు.